హాయ్ అండి. అందరికీ నమస్తే. నా పేరు సిద్ధార్థ. మనం ఈ మనుషుల నాగరికత ఎలాగ అభివృద్ధి చెందిందంటే పార్ట్ 2లో చెప్పుకుంటున్నాం కదండీ! ఇది ఈ వీడియో చాలా లెంత్ ఎక్కువ ఉంటదండి. ఇంచుమించు హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ వరకు ఉంటుంది. అయితే నాకు మైక్‌లో లేపడం వల్ల డైరెక్ట్ ఫోన్‌తోనే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. మీకు సౌండ్ కొంచెం ఇబ్బందిగా అనిపించొచ్చు. ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నట్లయితే మీకు సౌండ్ క్లారిటీ ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇవ్వడం లేదు. దయచేసి ఈ వీడియో గాని నచ్చితే షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుచున్నాను. మనుషులు తినే ఆహారం ఏ విధంగా మార్పులు చెందింది తొలి మానవుడి నుంచి ఇప్పటి వరకు? తొలి మానవుడిగా ఉన్న మనుషులుగా ఉన్న ఇప్పుడు మనుషులుగా ఉన్నప్పుడు ఆహారం నేచురల్‌గా తినివ్వండి. పండ్లు, కాయగూరలు, దుంపలు, గింజలు, మాంసాలు, చేపలు ఇవి నేచురల్‌గానే తినేవాడు. కాలక్రమేణా వాటిని కాల్చుకొని తినడం మొదలుపెట్టాడు. రెండోది నీటిలో ఉడకబెట్టుకొని తినడం మొదలుపెట్టాడు. మూడోది వంట చేసుకోవడం. ఉప్పు, కారాలు, నూనెలు, మసాలాలు వేసుకొని తినడం మొదలుపెట్టాడు. ఈ తినే విధానంలో మనిషి చాలా జబ్బులు పడడం చూసాం. అండ్ ఆ తినే క్రమంలో నోటికి శరీరానికి బలం ఇచ్చే ఆహారం కాకుండా నోటికి రుచుకునే ఆహారం తినడం మొదలుపెట్టాడు. ఏది పడితే అది తినడం, రకరకాలుగా వండుకుని తినడం, హాని చేసే వాటిని కూడా రుచిగా చేసుకుని తినడం, తర్వాత అనేక రోగాల బారిన పడడం మనుషులను చూస్తున్నాం. ఆ మనుషుల్ని రోగాల నుంచి బయటపడడానికి వైద్య శాస్త్రం కనుక్కొని అదే ఆహారాన్ని ఔషధంగా చేసుకుని ఆ తినే ఆహారాన్ని ఔషధంగా చేసుకుని ఆ వ్యాధుల నుంచి నయం చేయించుకునేవాడు, బాగు చేసుకునేవాడు. ఆ తర్వాత కాలక్రమేణా తినే ఆహారపు అలవాట్లు మారిపోయినాయి. అదే ఆహారం తినడం ద్వారా మనిషి మరణానికి చేరువవుతున్నాడు, వ్యాధుల బారిన పడుతున్నాడు. అయినా కానీ తన తినే ఆహారపు పద్ధతుల్ని, ఆహారాన్ని మార్చుకోవడం లేదు. ఈ విధంగా ఆహారం తింటూనే మనుషులు చనిపోయే స్టేజ్కి వచ్చారు. ఆహారం తినడం వలనే ఆరోగ్యంగా ఉండాల్సిన మనిషిని అనారోగ్య పాలై వ్యాధుల బారిన పడి మరణిస్తున్నాడు. ఆ మరణాన్ని తొలగించడానికి, ఆ వ్యాధిని తొలగించడానికి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్స్ దగ్గర వైద్యం తీసుకుని ఆ మరణాన్ని తప్పించుకుంటున్నాడే కానీ అది తాత్కాలికంగా మరణం తప్పించుకుంటాం లేదా వ్యాధులు నయమవుతున్నాయి కానీ తర్వాత మనిషి చచ్చిపోతాడు. ఈ డాక్టర్స్ కూడా దేవుడు కాదు. మరణం నుంచి తప్పించేవాడు డాక్టర్ అని అంటారు. కానీ తర్వాత కూడా మరణించడం వల్ల ఈ డాక్టర్స్ దేవుడు కాదు, మనం చనిపోతున్నాం. మనకు ఫీలింగ్ వచ్చింది మనుషులకి. ఆలోచించాడు. ఆలోచించే పద్ధతిలో అయినా కానీ తను తినే ఆహారాన్ని మార్చుకోవాలన్న ఆలోచన కానీ అలవాట్లు కానీ మార్చుకోలేదు. సప్త వ్యసనాల్లో ఆహారం కూడా ఒకటని మనిషి తెలుసుకున్నా కానీ దాన్ని వీడి ఉండలేకపోతున్నాడు. అదే అతిగా తినడం, ఇష్టానుసారంగా తినడం మాత్రం మానుకోలేకపోతున్నాడు. అండ్ ఇప్పుడు అదే ఆహారాన్ని నిల్వ పద్ధతిలో ఉంచి మరింత అనారోగ్యాల పాలు చేసే విధంగా ఇప్పుడున్న ప్రాసెసింగ్ ఫుడ్స్ ఉన్నాయి. సమయం, టైం, కాలం మనిషి సృష్టిలో జరిగే ప్రతి మార్పును ఆకాశంలో కానీ, భూమిలో కానీ, సముద్రంలో కానీ, మనిషి జీవితంలో, మనిషి శరీరంలో జరిగే మార్పులు ప్రతిదాన్ని ఒక కాలంగా విభజించి దాన్ని సంవత్సరాలుగాను, నెలలుగాను, రోజులుగాను, పగలుగాను, రాత్రిగాను విభజించి ఒక కాలపట్టిక తయారు చేశాడు. దాన్ని ఇప్పుడు మనం క్యాలెండర్ అనుకుంటున్నాం. వాస్తు, ఖగోళ శాస్త్రంగా అనుకుంటున్నాం. తనకున్న జ్ఞానం బట్టి ఆ సమయంలో, ఆ కాలం బట్టి తన పనులు జరిగించుకోవడం కోసం, లేకపోతే సృష్టిలో జరిగే ఆ పనుల గురించి కోసం వాటిని ఆ సమయ పద్ధతులను కాలానుగుణంగా
మనుషులు తను జరిగించాల్సిన పనుల్ని సరిగ్గా జరిగించుకోవడం కోసం ఆ కాలాలను బట్టి సరిగ్గా పనులు జరగకపోవడం గమనించిన మనిషి ఆ కాల పద్ధతుల ప్రకారం కూడా మనిషి పుట్టుక లేదని, మనిషి మరణం లేదని, తను అనుకున్న పనులు జరగడం లేదని గమనించిన మనిషి ఈ సృష్టిని నడిపించేది సూర్యుడు, చంద్రుడు మనిషి కాదని గ్రహించిన అతను ఈ కాల పద్ధతుల ప్రకారం మనిషి చనిపోవడం లేదని మరియు మనిషి మరణానికి సంభవించే ప్రమాదాలు ముందుగా తెలుసుకోగలుగుతుండగానే ఆ మరణాన్ని నుంచి తప్పించలేకపోతున్నాడు మనిషి వేదనకు గురయ్యాడు. మనిషి తను అనుకున్న పనులు జరగకపోవడం, మరణాన్ని తను ఆపలేకపోతున్న భయంతో ఈ సృష్టిని నడిపించేది మనిషి కాదని, సూర్యచంద్రుడు కాదని, కాలం కాదని, ఎవరో ఉన్నారని, ఒక శక్తి ఉందని, ఆ శక్తికి దేవుడని పేరు పెట్టి, దేవుడా ఈ మరణం నుంచి మాకున్న ప్రమాదాల నుంచి తప్పించమని వేడుకోవడం, ఒక శక్తి ఉందని తెలుసుకున్నాడు తనకున్న జ్ఞానమును బట్టి. ఆ కాల పద్ధతులనే ఇప్పుడు మనం వాస్తు శాస్త్రంగాను, ఖగోళ శాస్త్రంగాను, ప్రతి పనికి ఒక టైం ఉంటుందని మన పెద్దలు చెప్తున్నారు కదా, అది ఇదే. మనిషి జ్ఞానమును బట్టి ఎప్పుడు ఏ టైం ఏం పనులు చేయాలి, మనిషి శరీరం జరిగే మార్పులు బట్టి ఏ పనులు చేయాలన్నది ఈ కాల పద్ధతిలోనే తెలుస్తుంది. ఈ కాల పద్ధతులకి మనం వాస్తు, ఖగోళ శాస్త్రం అని పేరు పెట్టుకున్నాం. దుస్తులు, డ్రెస్సింగ్ స్టైల్. మనిషి యొక్క డ్రెస్సింగ్ స్టైల్ ఏ విధంగా మారిందంటే, తొలిమానవుడు మనిషి శరీరంతో పోలిస్తే, మనిషి శరీరం జంతువులతో పోలిస్తే చాలా మృదువైనదిగా, స్మూత్గా ఉంటుంది. మన చర్మాన్ని, మన జననాంగాల్ని, స్త్రీ పురుషుల జననాంగాలను కాపాడుకోవడం కోసం మనిషి ముందుగా ఆకులను, తర్వాత చర్మాలని కప్పుకోవడం చేశాడు. అయితే వాతావరణం కాలానుగుణంగా మనిషి తన పూర్తి శరీరాన్ని దుస్తులతో కప్పుకోవడం, రాను రాను శరీరం మొత్తం కప్పుకోవడం చేశాడు. తర్వాత కొంతకాలానికి స్త్రీలు ధరించే బట్టలు వేరు, పురుషులు ధరించే బట్టలు వేరుగా ఉన్నాయి. స్త్రీ ధరించిన బట్టలు వేరు, పురుషుడు ధరించిన బట్టలు వేరవడం, వేరుగా వేసుకోవడం చేశారు. స్త్రీలు ధరించే బట్టలు వేరుగా ఉన్నాయి. తర్వాత పురుషులు ధరించే బట్టలు వేరుగా ఉన్నాయి. తర్వాత కాలానుగుణంగా రకరకాల బట్టలు మనుషులు ధరించడం మొదలుపెట్టారు. మనుషులు ధరించిన ఆ బట్టలను బట్టి మనుషులకి గౌరవం ఇవ్వడం, మర్యాద ఇవ్వడం చేస్తూ ఉండేవారు. వాళ్ళు ధరించిన బట్టలను బట్టి మనుషులను గౌరవించడం, మర్యాదగా చూడడం చేస్తూ ఉండేవారు మనుషులు కాలానుగుణంగా తనకు బట్టలు ధరించడం కోసం, స్త్రీ పురుషులు స్వతంత్రం కావాలని, ఒళ్ళు కప్పుకోవడం కోసం, శరీరాన్ని కప్పుకోవడం కోసం ధరించిన బట్టలు కొంచెం తగ్గించుకుంటూ వచ్చేవారు. దుస్తుల సైజులు తగ్గించుకుంటూ వచ్చారు. వాతావరణానికి అనుకూలంగా బట్టలు ధరించాల్సిన మనిషి పురుషుడు స్త్రీని అట్రాక్షన్ చేసుకోవడం కోసం బట్టలు వేసుకోవడం మొదలుపెట్టారు. ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం బట్టలు ధరించడం మొదలుపెట్టారు. ఆ కాలానుగుణంగా
మనిషి బట్టల కన్నా శరీరం ఎక్కువ కనపడేలా తన డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకుంటూ వచ్చాడు. మనిషి కాలానుగుణంగా తన వస్త్రాలను, తను ధరించే బట్టలను శరీరం కప్పుకోవడం కోసం కాకుండా శరీరాన్ని ఎక్కువ చూపించడానికి బట్టలు తక్కువ ధరించి శరీరాన్ని ఎక్కువ చూపించడానికి తన తన డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకున్నాడు. కొన్ని దేశాల్లో భక్తి పేరుతో నగ్నంగా బట్టలు లేకుండా తిరగడం, జీవించడం, ఆ తర్వాత ఆ నగ్న ప్రదర్శన చేస్తూ పండుగలు చేసుకోవడం జరుగుతూ వస్తున్నాడు. కొన్ని దేశాలలో దేవుని భక్తి పేరుతో బట్టలు లేకుండా జీవించడం, బట్టలు లేకుండా భక్తి చేయడం అదొక జీవన విధంగా కొంతమంది మనుషులు మార్చుకున్నారు. పండగలు కూడా బట్టలు లేకుండా జీవించడం కూడా ఒక పండగ అని కొన్ని దేశాల్లో పండగలు కూడా చేసుకుంటూ మొదలుపెట్టారు. ఒకప్పుడు మనిషి జ్ఞానం లేక తన బట్టలు ధరించుకునేవాడు కాదు. ఇప్పుడు జ్ఞానం ఉండి కూడా బట్టలు ధరించుకోకుండా జంతువుల కన్నా మేమేం తక్కువ కాదు అన్న విధంగా తమ డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకున్నారు మనుషులు. ఒకప్పుడు జంతువులు వేరు మేము వేరు అని తెలుసుకున్న మనిషి ఇప్పుడు జంతువులు మేము ఒకటే, బట్టలు లేకుండా మేము కూడా జీవిస్తాం అన్న స్టేజ్కి స్త్రీ పురుషులు వచ్చారు. మనుషులు నివాసం ఉండడానికి ఇల్లు కట్టడం మనిషి మొదలెట్టాడు. మనుషులు నివసించడం కోసం ఇల్లు కట్టడం ప్రారంభించాడు మనిషి ఇల్లులకు ఎందుకు అవసరమైనాయి? మనిషికి ఇల్లులు ఎందుకు అవసరం? మనిషి ప్రకృతి నుండి జంతువులు, పక్షులు, పురుగులు, పాముల నుంచి అండ్ వాతావరణంలో జరిగే మార్పులు గమనించిన మనిషి తనను కాపాడుకోవడానికి నివాసం కారని ఒక ఇల్లు కట్టుకోవడం ప్రారంభించాడు. ఆ ఇల్లు చెట్లు కొమ్మలతోనూ, చెక్కలతోనూ, తర్వాత రాళ్లతోనూ, తర్వాత తన అవసరాలు తీర్చుకునే విధంగా మనిషి తన ఇల్లును చెట్ల కొమ్మలతోనూ, చెక్కలతోనూ, రాళ్లతోనూ కట్టుకోవడం మొదలుపెట్టాడు. జంతువులకు వేరుగా వేరే ప్రపంచం సృష్టించడం మొదలుపెట్టాడు. ఇల్లులు కట్టుకుని అవి ఊర్లుగాను, గ్రామాలుగాను, పట్టణాలుగాను చేసుకున్నాడు. తను నివసించే ఇంటి దగ్గరే మొక్కలను పెంచడం, తన తినే ఆహారాన్ని మొక్కలుగాను, జంతువులుగాను, పక్షుల్ని, పశువుల్ని పెంచడం మొదలుపెట్టి అది మనుషులు ఇల్లు కట్టుకోవడం, మనిషి వ్యవసాయం చేయడం, మనిషికి అవసరమైనవన్నీ ఒకే చోట ఉండేలాగా చేసుకుని అక్కడ ఇల్లులు కట్టుకుని వాటికి ఊరుగాను, తర్వాత వాటిని గ్రామాలుగాను, పట్టణాలుగాను, నగరాలుగాను నిర్మించడం చేసుకుంటూ వచ్చాడు మనిషి. అలాగా మనిషి ఇల్లు కట్టుకోవడం ఎప్పుడైతే మొదలుపెట్టాడో, మనుషులు ఇల్లులు నిర్మించడం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది? ప్రకృతితో ఉండే జంతువులు, పక్షులు, పురుగులు, పాముల నుంచి మరియు వాతావరణం జరిగే మార్పు నుంచి తను రక్షించుకోవడం కోసం ఇల్లు కట్టుకోవడం చేస్తూ వచ్చాడు మనిషి.
ఆ ఇల్లు కట్టుకుని ఆ ఇల్లు చుట్టూరు తను తినే ఆహారం కోసం మొక్కలను, పక్షులను, జంతువులను, పశువులను పెంచడం మొదలుపెట్టాడు. తనకు కావలసినవన్నీ ఒకే చోట ఉండేలాగా, మనిషికి కావలసినవన్నీ ఒకే చోట ఉండేలాగా ఇల్లు నిర్మాణం చేసుకుని ఆ ఇల్లును ఊర్లుగాను, గ్రామాలుగాను, పట్టణాలుగాను అభివృద్ధి చెందుకుంటూ వచ్చాడు మనిషి. ఆ ఇళ్ల నిర్మాణం ఏ విధంగా చేశారంటే ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే విధానంగా, వాతావరణ మార్పులను తట్టుకునే విధంగా తన ఇళ్ల నిర్మాణం ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చాడు. అవి ఎంతగా చేసుకుంటూ ఆ పట్టణాలను, గ్రామాలను ఎంతగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చాడంటే సాటి జీవులైన జంతువులు నివసించే అడవులను సైతం నరుక్కుంటూ, అడవులను సైతం నాశనం చేసుకుంటూ, తన కోసం నివాసాలు కట్టుకుంటూ, ప్రకృతిని నాశనం చేసుకుంటూ, తన నివాసాలను అభివృద్ధి చేసుకుంటూ మనిషి ముందుకు వెళ్తూ ఉన్నాడు. మనిషి తన కోసమే కాకుండా తనకు మరణం నుంచి కాపాడే దేవుళ్లకు, దెయ్యాలకు కూడా ఇల్లు కట్టడం మొదలుపెట్టాడు. వాటిని గుళ్ళు అంటారు. దేవాలయాలుగా కట్టడం మొదలుపెట్టాడు. ఎత్తైన దేవాలయాలుగా, రకరకాలుగా వాళ్ళ ఇష్ట దైవాలకు గుళ్ళు అనగా ఇల్లు కట్టడం మొదలుపెట్టారు మనుషులు. మనుషులు నివసించే ఇల్లు వేరుగాను, దేవుళ్లకు వేరుగాను ఇల్లు నిర్మించడానికి చేశాడు. దేవుడి కోసం నిర్మించిన ఇల్లు చాలా విచిత్రంగాను, చాలా ఆకర్షణీయంగాను, వాళ్ళ యొక్క భక్తిని చాటుకునే విధంగా రాళ్ళు చెక్కి విగ్రహాలను చేసి వాటిని ఆ దేవాలయాలు, ఆ గుళ్ళో పెట్టి వాళ్ళ యొక్క చరిత్రను, వాళ్ళు ఎందుకు దేవుళ్ళుగా అయ్యారు, దేవతలకు ఎందుకు అయ్యారు, ఆ గుడి యొక్క చరిత్ర ఏంటి, ఆ గుడి చుట్టూ ఉన్న మనుషుల చరిత్ర ఏంటి, వాళ్ళ సంస్కృతులు ఏంటి అన్నది ఆ గుళ్ళ పైన, ఆ గుళ్ళ లోపల రాళ్లపైన చెక్కి, లేకపోతే తాళపత్రాలు, లేకపోతే చర్మాల మీద వాళ్ళ యొక్క సంస్కృతుల్ని, వాళ్ళ భాషల్ని, వాళ్ళ దేవుళ్ళ గొప్పతనాలని రాసి ఆ ఇంటికి దేవాలయం అని పేరు పెట్టి మనుషులు పెద్ద పెద్ద దేవాలయాలు, పెద్ద పెద్ద గుళ్ళు నిర్మించడం జరిగింది. మనుషులు నివసించే ఇల్లులు వేరు, వాళ్ళ దేవుళ్ళుగా భావించి దేవుళ్ళు ఉండే ఇల్లులు వేరు. ఆ ఇల్లుల్ని దేవాలయాలుగాను, గుళ్ళుగాను మనుషులు చేసి ఆ గుళ్ళ దగ్గర పండగలు చేసుకుని వాళ్ళ సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, మరణం వచ్చినా, పుట్టుకొచ్చినా అక్కడ పండగలు చేయడం మొదలుపెట్టారు. జంతువుల సెక్సువల్ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? జంతువులు సెక్స్ వాటికి ఫీలింగ్ వచ్చినప్పుడే, పిల్లలకు కనడానికి కోసమే అవి సెక్స్ చేస్తూ ఉండేవి. అవి మనిషిలాగా అస్తమానం చేసుకోవు. వాటికి ఫీలింగ్ వచ్చినప్పుడు అవి ఆడ జంతువుకు మగ జంతువు, మగ జంతువు ఆడ జంతువు సిగ్నల్స్ ఇచ్చుకుంటాయి, అరుస్తాయి. ఒక రొమాంటిక్గా అరుస్తాయి. ఆ కోతలు ఆ జంతువులకు తెలుస్తాయి. ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు అవి ఆ జంతువులతోనే సెక్స్ చేయవలసిన అవసరం లేదు. సింహం కానీ, గాడిద కానీ, పులి కానీ, ఏనుగు కానీ చేయాల్సిన అవసరం లేదు. వాటిలో ఫీలింగ్ వస్తుంది, ఆ డిజైర్ వాటికి వచ్చిన ఆ కోరిక నెరవేర్చుకోవటమే వాటి యొక్క విధానం సెక్స్ గురించి. అలాగా క్రాస్గా చేసుకునే వాటికి, అలాగా పులికి కాకుండా పులి సింహం చేస్తున్నట్టయితే లైగర్, టైగన్, జొనాక్, లిపోనా, ఉల్ఫాడాగ్, బెంగాల్ క్యాట్, ముల్, గ్లోరీ బీర్, కామా, జీప్,
బఫేలో ఇవన్నీ క్రాస్ బ్రీడ్ ద్వారా వచ్చిన జంతువులు. అవి పులి ద్వారా చేసినవి కాదు. ఇవన్నీ సింహం ద్వారా చేసినవి కాదు. గాడిద ద్వారా చేసినవి కాదు. క్యామెల్ ద్వారా చేసినవి కాదు. ఇవి క్రాస్ బ్రీడ్ జంతువులు. వాళ్ళ యొక్క సహచరమైన జంతువు సేమ్ అదే జాతికి చెందిన, లేకపోతే అది ఎలా అంటే ఒకే రకం చెందినవి కాకపోయినా అవి సెక్స్ చేసుకుంటాయి. ఆ సెక్స్ నుంచి వచ్చే వాటిని క్రాస్ బ్రీడ్ యానిమల్స్ అంటారు అండ్ బర్డ్స్ అంటారు. జంతువుల యొక్క సెక్స్ విధానం ఈ విధంగా ఉంటుంది. వాటికి ఫీలింగ్స్ వచ్చినప్పుడు మాత్రమే అవి సెక్స్ చేసుకుంటాయి. అవి పిల్లలను కనడం కోసమే సెక్స్ చేస్తాయి. దేవుడు మనుషులు దేనికైతే భయపడుతున్నారో మరణం, ఆ మరణం నుంచి ఎవరైతే కాపాడతారో వాళ్ళని దేవుడిగా భావించడం మొదలుపెట్టాడు మనిషి. మనకు మొట్టమొదటిగా దేవుడిగా భావించింది ఏంటో తెలుసా? సూర్యుడు. అది ఎలా అంటే సూర్యుడు ఉన్న పగలంతా మనుషులు పని చేసుకోవడానికి ఉపయోగపడేది. రాత్రి చీకటంతా జంతువులు సంచరించి, మనిషి తన పని చేసుకోవడానికి పగలు అవసరం కాబట్టి ఆ పగలు కలిగించేది సూర్యుడని తెలుసుకున్న మనిషి తన పనులు జరిగించుకోవడానికి సూర్యుడు చాలా అవసరమని, సూర్యుడే మొదటి కారణమని గ్రహించిన మనిషి ముందు సూర్యుని దేవుడు చేశాడు. అందుకే మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు పూర్వం నుంచి సూర్యుడికి సంబంధించిన దేవాలయాలు ఉండడం కూడా కారణం అదే. మొట్టమొదటి మనిషికి పనులు చేసుకోవడానికి ఉపయోగపడిన ఒకే ఒక గాడ్ అని భావించిన వస్తువు ఏదైనా ఉందంటే అది సూర్యుడు. తర్వాత మనిషి కళ్ళెదురుగా జరిగే ప్రతి దాన్ని దైవంగా చూడడం మొదలుపెట్టాడు. అది ఎలాగంటే ఆకాశాన్ని, భూమిని, వర్షాన్ని, నదిని, జంతువులను, పశువుల్ని, జలచరాలని, ప్రతి దాన్ని దైవంగా భావించాడు. తన అవసరం తీర్చే ప్రతిదీ, మనిషి అవసరం తీర్చే ప్రతి దాన్ని దైవంగా భావించాడు. దేవుళ్ళు చేశాడు. గుళ్ళు కట్టడం మొదలుపెట్టాడు. దేవాలయాలు కట్టడం మొదలుపెట్టాడు. మనిషి ప్రకృతి కూడా ప్రతిదానికి దేవాలయం కట్టడం మొదలుపెట్టాడు. వాటిని పూజించడం, వాటిని ఆరాధించడం మొదలుపెట్టాడు మనిషి. వాటి గురించి చరిత్ర రాయడం మొదలుపెట్టాడు మనిషి. వాటిని విగ్రహాలుగా చేసి, శిల్పాలుగా చెక్కి విగ్రహాలు చేసి వాటిని ఒక దేవాలయంలో పెట్టి వాటి చరిత్ర రాసి వాటిని దేవుళ్ళుగాను దైవాలుగాను భావించాడు మనిషి. ప్రకృతిని దైవంగా భావించాడు. ఆ ప్రకృతి ద్వారా జరిగే వైపరీత్యాల వల్ల మనిషి చనిపోవడం గమనించాడు. ఆ మనిషి చనిపోవడం మనుషులు చనిపోవడం గమనించిన మనిషి ప్రకృతి మన మీద కోపపడింది, మన దేవుళ్ళు మన మీద కోపపడ్డారు అని చెప్పి వాటికి బలులు ఇవ్వడం మొదలుపెట్టాడు. అంటే ఇది ఎలా అంటే ఒక మనిషికి ఆకలి ఇచ్చినప్పుడు ఆహారం తిన్న తర్వాత ఆకలి తీరి సంతోషంగా ఎలా ఫీల్ అవుతున్నాడో అలాగే బలి ఇవ్వడం కూడా. ఇప్పుడు ప్రకృతిని దేవుళ్ళుగా దేవతలుగా భావించిన మనిషి ఏ ప్రకృతి ద్వారా అయితే మనుషులు చచ్చిపోతున్నారు, ఏ జంతువుల ద్వారా అయితే మనుషులు చనిపోతున్నారో ఆ ప్రకృతికి, ఆ జంతువులకి గుళ్ళు కట్టిన మనిషి ఆ గుళ్ళ దగ్గరికి వెళ్ళి తన ఇష్టంగా పెంచుకున్న పశువుల్ని, జంతువుల్ని బలులు ఇవ్వడం మొదలుపెట్టి ఆ బలులు ఇవ్వడం ద్వారా ఆ ప్రకృతి, ఆ జంతువులు, ఆ దేవుళ్ళు, ఆ దేవతలు శాంతిస్తాయని, మళ్ళీ కరుణించి మనల్ని చంపకుండా ఉంటాయని భావించి బలులు ఇవ్వడం మొదలుపెట్టాడు మనిషి. వాటిని ఆరాధించడం మొదలుపెట్టాడు మనిషి. మనిషి తయారు చేస్తున్న బొమ్మలకి, ఆ దేవుళ్ళకి భయపడడం మొదలుపెట్టాడు మనిషి. అలా బలులు ఇవ్వడం ద్వారా ఆ దైవాలు మళ్ళీ మమ్మల్ని చంపవు, మా జంతువుల్ని, మా మనుషుల్ని చంపవని భావించాడు మనిషి. మనిషి అవసరం తీర్చే ఈ ప్రకృతి, జంతువులను మనిషి
దేవుడిగా భావించడు కాబట్టి, మనిషి చేసే ప్రతి పనికి ఈ ప్రకృతి అవసరం కాబట్టి, మనిషి ప్రతి పనిలో ప్రతి పని వ్యవసాయం గాని, తను చేసే ప్రతి పని ప్రకృతి నుంచి జరిగింది కాబట్టి, వాటిని వాటి పనులు మొదలుపెట్టేటప్పుడు వాళ్ళ దేవుళ్ళకి, వాళ్ళ దేవతలకి బలులర్పించి పండగలు జరిపించడం, మొక్కటం, ఆరాధించడం చేసిన తర్వాతే వాళ్ళు పనులు మొదలుపెట్టారు. వాళ్ళు పనులు చేయడం మొదలుపెట్టారు మనుషులు. ఇదే బహుదేవత ఆరాధన. బహుదేవుళ్ళ ఆరాధన ఎక్కువ దేవుళ్ళు అవ్వడానికి కారణం ఈ పద్ధతే. ఆ దేవుడి గురించి గుళ్ళపైన, గ్రంథాలపైన, రాళ్లపైన వాళ్ళ యొక్క చరిత్ర ఏంటి, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎందుకు పుట్టారు, వాళ్ళు ఎందుకు దేవుళ్ళు అయ్యారు, ఎందుకు పూజిస్తున్నట్టుంది ఈ యొక్క గ్రంథాలుగా రాయడం, తర్వాత తరం వాళ్ళకి వాటిని అప్పచెప్పడం, వాళ్ళ ఇలా వెలుపులుగాను, కులదైవాలుగాను, ఇష్ట దేవుళ్ళుగాను, ఎవరికి ఇష్టం వచ్చిన దేవుళ్ళను వాళ్ళని పూజించడం మొదలుపెట్టాడు మనిషి దేవుడు ఎలాగయ్యాడు? మనుషులకు వాళ్ళ అవసరాలన్నీ నేనే తీరుస్తున్నాను కదా, జంతువుని నేనే కంట్రోల్ చేస్తున్నాను, మనుషుల్ని చంపగలుగుతున్నాను, జంతువుల నుంచి జంతువుల్ని నేను రక్షించగలుగుతున్నాను, జంతువు నుంచి మనుషులను నేను రక్షించగలుగుతున్నాను, ఇల్లులు కడుతున్నాను, వస్త్రాలు కడుతున్నాను, నా జ్ఞానం ఉంది, ఇదంతా నా ద్వారానే జరుగుతుందని గ్రహించిన మనిషి తానే దేవుడిగా భావించుకున్నాడు. తన కోసం గుళ్ళు కట్టడం, దేవాలయాలు కట్టడం, పెద్ద పెద్ద విగ్రహాలను కట్టుకోవడం, శిలను చెక్కి విగ్రహాలు కట్టుకోవడం, శిల్పాలు కట్టుకోవడం, తన గురించి తన చరిత్ర రాసుకోవడం, తను దేవుడిగా భావించుకుని పూజలు చేయించుకోవడం, బలులు ఇచ్చుకోవడం, మొక్కులు మొక్కుబడులు చేయించుకోవడం మొదలుపెట్టాడు మనిషి ఈజీగుడ్లు దేవుడు అని గ్రహించాడు మనిషి. నేనే దేవుణ్ణి, నేనే శక్తివంతుణ్ణి, నేనే ఇదంతా కంట్రోల్ చేస్తాను, నేనే ఇదంతా చేస్తానని గ్రహించిన మనిషి నేనే దేవుడని నమ్మించడం మొదలుపెట్టాడు. మనిషి తన అవసరాలను తీర్చే ప్రకృతిని, మనిషిని దైవాలుగా భావించిన, వాటికి బలులర్పించిన, ఆరాధించిన, మొక్కిన, అవి సరైన టయానికి స్పందించకపోవడం వల్ల మనుషులు చనిపోవడం, జంతువులు చనిపోవడం, ప్రకృతి వైపరీత్యాలు జరగడం గమనించిన మనిషి ఇవి దైవాలు కావు, దేవుళ్ళు కావని ఆలోచించాడు. మనిషి ఈ ప్రకృతి, ఈ మనుషుల్ని కంట్రోల్ చేస్తున్నారు, ఈ ప్రకృతిని కంట్రోల్ చేసేది మనిషే అని అనుకున్నాడు. కానీ అవి దైవాలు కాదు, అవి కంట్రోల్ చేయడం లేదు, ఎవరో నడిపిస్తున్నారు ఈ ప్రకృతిని, ఈ మనుషులు చనిపోతున్నారు, పుడుతున్నారు, జంతువులు పుడుతున్నాయి, చచ్చిపోతున్నాయి, ప్రకృతి ఇంటికి ఒక్కోసారి ఒక విధంగా ఎందుకు ప్రవర్తిస్తుంది అని గుర్తించిన మనిషి ఇవేవి దైవాలు కావు, ఏదో ఒక శక్తి నడిపిస్తుంది, ఆ శక్తికి దేవుడు, దైవం అని పేరు పెట్టాడు మనిషి. దేవుడి గురించి కాక మనిషికి పుట్టుక గురించి, మనిషి మరణం గురించి, మనిషి జీవించిన విధానం గురించి వ్రాయడం మొదలుపెట్టాడు. వాటి గురించి మనిషి ఏమేమి చేయాలి, ఏం చేస్తే మన జీవితానికి ఒక సార్థకత ఉంటుంది అని గమనించి తర్వాత తరం వాళ్ళకి మనిషి గురించి జ్ఞానం, దేవుడి గురించి జ్ఞానం వ్రాయడం మొదలుపెట్టాడు మనిషి. మనుషులకు వ్యక్తి పూజ కూడా ఎక్కువైపోయింది. అది ఎలా అంటే తను అభిమానించే వ్యక్తిని కూడా దేవుడిగా భావించడం మొదలుపెట్టాడు మనిషి. తన ప్రాంతాన్ని బట్టి, తన జాతిని బట్టి, తన రంగును బట్టి, స్త్రీ బట్టి, పురుషుని బట్టి, పెద్దవాళ్ళని బట్టి, చిన్నవాళ్ళని బట్టి, తన నాయకుని బట్టి, సినిమా హీరోని బట్టి, రాజకీయ నాయకుడిని బట్టి, ఫ్రెండ్స్ని బట్టి, ప్రతి ఒక్క సాటి మనిషిని, దాన ధర్మాలు చేసేవాడిని బట్టి, లేకపోతే మన అవసరం తీర్చే ప్రతి మనిషిని దైవంగా భావించడం మొదలుపెట్టాడు మనిషి.
అయినా మనిషి చనిపోతున్నాడు. ఎందుకు చనిపోతున్నాడు? వాడు దేవుడు కాదు. అయినా కానీ ఆ దేవుళ్ళ గురించి అన్ని దేవుళ్ళుగా భావించి వాళ్ళ కోసం చంపేయడం కానీ చనిపోవడం కానీ చేస్తున్నాడు మనిషి. ఒకప్పుడు దేవుళ్ళుగా భావించిన ప్రకృతి, మనుషులు, రాజులు, ప్రభువులు, వాళ్ళ గుళ్ళు, వాళ్ళ గ్రంథాలు, వాళ్ళ యొక్క చరిత్రలు, వాళ్ళ యొక్క జీవన విధానాలు ఇప్పుడు మనం మతం గురించి కులం గురించి కొట్టుకుంటున్న చరిత్ర. మనుషులు తన భయం వల్ల, తన మరణం వల్ల భయం వల్ల తన జీవన విధానంలో మార్పుల్ని ఏ విధంగా ప్రభావితం చేసినో వాటిని దేవుళ్ళుగా భావించారు. అప్పుడు మనుషులు ఇప్పటికీ అదే చేస్తున్నారు. దేవుడి గురించి మనుషులు అనుకున్న ఆలోచన విధానాలే ఈ దేవుడి కాన్సెప్ట్. మనిషి సక్సెస్ఫుల్ లైఫ్ ఏ విధంగా ఉండేది? మనిషి కూడా తన స్వతహాగా ఆలోచన జంతువులను చూసి జంతువులు సెక్స్ ఎలా చేసుకుని గమనించి ఆ విధంగా చేయడం మొదలుపెట్టాడు మనిషి. జంతువులు మీకు తెలుసుకండి, పిల్లలను కనడం కోసమే సెక్స్ చేసేవి. కానీ మనుషులు ఆ విధంగా కాదు. మనుషులు అంటే ఇక్కడ స్త్రీ పురుషులు ఇద్దరిని అంటున్నాను, నేను మనుషులు అనే మాట వాడుతున్నాను. మనుషులు సెక్స్ని పిల్లల్ని కనడం కోసం కన్నా ఎక్కువగా తన సంతోషం కోసం వాడటం మొదలుపెట్టాడు మనిషి. నిరంతరం ఆలోచించే మనిషి నిరంతరం ఆలోచించేవాడు కాబట్టి ఈ సెక్స్ని బాగా ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో స్త్రీ పురుషుడితో కాకుండా పురుషుడు స్త్రీతో కాకుండా స్త్రీ జంతువులతో పురుషుడు జంతువులతో సెక్స్ చేయడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచే మనకి సుఖవ్యాధులు అనేవి రావడం మొదలయ్యాయి. హెచ్ఐవి ఎయిడ్స్ అనేవి కూడా అక్కడి నుంచి మనకు సంక్రమించాయి. జంతువులతో ఎక్స్ట్రీమ్ లెవెల్లో సెక్స్ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో జంతువులతో సెక్స్ చేయడం మొదలుపెట్టారు మనుషులు. ఈ సెక్స్ అనేది మనుషులకు చాలా సంతోషమిచ్చేదనేదిగా గ్రహించిన మనిషి తన హృదయంలో బాగా నాటుకుపోయింది. మైండ్లో కూడా ఎక్కువ నాటుకుపోయింది. సెక్స్ అనేది చాలా సంతోషకరమైనదని. మనిషి ప్రతి పని వెనకాల సెక్స్ కావాలని కోరుకోవడం మొదలుపెట్టాడు. తను ఏమైతే విజయం సాధిస్తున్నాడో ఆ సాధించిన విజయం వెనకాల సెక్స్ కావాలని మనిషి కోరుకోవడం మొదలుపెట్టాడు. ఆ కోరుకునే క్రమంలో ఎన్నో యుద్ధాలు, స్త్రీ పురుషుల మధ్య గొడవలు జరిగేవి. మనుషులు ఈ సెక్స్ని ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ మధ్య గొడవలు రావడం, వాళ్ళకి మనశ్శాంతి లేకుండా జీవించడం గమనించిన ఆయన కానీ అదే సెక్స్ కోసం మళ్ళీ మనుషులు మధ్య కక్షలు, యుద్ధాలు, హత్యలు, మనుషుల మధ్య కామాన్ని తీవ్రత పెంచే విధంగా కామం విపరీతంగా పెరిగే సమయాన మనిషి చేసే ఆకృత్యాలే ఈ రేపులు, అత్యాచారాలు, మానభంగాలు, మనుషుల్ని కొట్టి చంపేయడం, తనకు కావలసిన డిజైర్ తీర్చుకోవడం కోసం మనుషులను చంపేయడం, యుద్ధాలకు కూడా వెళ్ళిపోవడం, కక్షలు పెట్టుకుంటాం, పగలు పెట్టుకుంటాం, ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాడు మనిషి. ఈ సెక్స్ మనుషుల జీవితం చాలా ఉన్నతమైనదిగా భావించాడు. అందుకే తాము ఆరాధించే గుళ్ళపైన, దేవతల గుళ్ళపైన కూడా ఈ సెక్సువల్ పొజిషన్స్, సెక్సువల్ యాంగిల్స్ కలిగిన విగ్రహాలు, బొమ్మలను పెట్టి వాటిని కూడా ఆరాధించడం మొదలుపెట్టాడు. ఆ సెక్సువల్
పండగ సమయాల్లో ఈ సెక్సువల్ గేమ్స్, ఈ వ్యభిచారకు సంబంధించిన ఆటలు, లేకపోతే ఈ వ్యభిచారానికి సంబంధించిన ఆకృత్యాలు, లేకపోతే స్త్రీలను దేవదాసులుగాను, లేకపోతే పురుషగాములుగాను చేసి చాలా సంతోషించేవారు ఈ సెక్స్ గురించి. ఈ మన పురాతన గ్రంథాల్లో కూడా ఇలా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న గుళ్ళపైన ఉండడానికి కారణం సెక్స్కి అంత మనుషుల జీవన విధానం సెక్స్కి అంత ప్రయారిటీ ఇచ్చారు అప్పుడు మనుషులు. అయితే ఈ సెక్స్ స్త్రీ పురుషుల మధ్య ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఒక స్త్రీ ఒక పురుషుడి మధ్యలో ఉంటే చాలా సంతోషంగా ఉంది. కానీ అది పక్కద్రోవ పట్టడం వల్ల జరిగిన పరిణామాలు ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. మనిషి ఈ సెక్సువల్ లైఫ్ని ఎక్స్ట్రీమ్ లెవెల్లో కొనసాగించడం కోసం స్త్రీలు, పురుషులు లేదా జంతువులతో ఈ కలయిక జరగడం వల్ల మనుషులు వేశ్యలుగాను, పురుషకాములుగాను, గేస్గాను, హిజ్రాలుగాను, నపుంసకులుగాను, లెస్బియన్స్గాను మన పిల్లలు పుడుతున్నారు. ఇది సుఖవ్యాధుల కంటే భయంకరమైన సిచ్యువేషన్ మన సెక్సువల్ లైఫ్ స్టైల్లో, మనుషుల సెక్సువల్ లైఫ్ స్టైల్లో ఎదురైన భారీ పరిణామాలు. ఈ సెక్సువల్ డిజైర్స్ ఎంత పీక్ స్టేజ్కి వెళ్ళినాయి అంటే రాబోయే తరంలో పురుషులు పుట్టలేని విధంగా పురుషులు వైకణాలు చనిపోయి హార్మోన్స్ బ్యాలెన్స్ లేక సెక్సువల్గా ఎంజాయ్ చేయడం కూడా తెలియని ఒక తరం మనం ఈ సెక్సువల్ లైఫ్ స్టైల్ని మనం తీసుకెళ్ళాం. పూర్వం మనుషులు చేసిన విధానం బట్టి తరతరాలుగా ఈ మారుకుంటూ వచ్చిన విధానం బట్టి పిల్లలు తొందరగా పుట్టకపోవడానికి కారణం కూడా ఈ సెక్సువల్ లైఫ్ స్టైల్ అనేది తెలుసుకుపోవడం. సెక్సువల్ లైఫ్ స్టైలు పీక్ స్టేజ్ ఆఫ్లో మనిషి ఎంజాయ్ చేయడానికి బట్టే ఈ పిల్లలు పుట్టకపోవడానికి కారణం. అక్రమ సంబంధాలు ఎక్కువ అవడానికి కూడా కారణం ఈ పీక్ స్టేజ్ ఆఫ్ సెక్సువల్ డిజైర్స్. ఈ అక్రమ సంబంధాలైనా, ఈ ఆకృత్యాలైనా కానీ, ఈ రేపులు, మానభంగాలు, లేకపోతే పిల్లలు పుట్టకపోవడం, ఈ గేస్, లెస్బియన్స్ అండ్ పురుషగాములు, వ్యభిచార అలా ఎక్కువైపోవడానికి కారణాలు ఏంటంటే సెక్స్ మీద నాలెడ్జ్ లేకపోవడం. అదేంటండి సెక్స్ గురించి మాకు తెలియకపోవడం ఏంటి? పోర్న్ వీడియోస్ చూస్తున్నాం, BFL చూస్తున్నాం, డాక్టర్ సమరం గారి పద్ధతులు మాకు తెలుసు అని అనుకుంటే అది తప్పు. సెక్స్ నాలెడ్జ్ వేరు, సెక్సువల్ వీడియోస్ వేరు, పోర్న్ వీడియోస్ వేరు. ఇది మనిషి సెక్సువల్ లైఫ్లో జరిగిన మార్పులు. మన నెక్స్ట్ తరానికి ఎటువంటి సెక్సువల్ లైఫ్ స్టైల్ ఇస్తున్నామో అది మనం గమనించుకోవాలి. మనిషి తాను తయారు చేసిన ప్రతి వస్తువును కూడా దైవంగా భావించి మొరొక్కడం స్టార్ట్ చేశాడు. దాన్ని ఆయుధ పూజగా మనం దాన్ని మొక్కుతున్నాం. మనిషే తయారు చేశాడు, మనిషి వాడుకోవడం కోసమే తయారు చేశాడు. తన ఆటను కూడా దైవాలుగా భావించాడు, తన పనిని దైవంగా భావించి మొదలుపెట్టాడు. తన ఉద్యోగం, తను చేసే ప్రతి పనిని కూడా దైవంగా, దేవుడిగా, దేవతగా భావించడం మొదలుపెట్టాడు మనిషి. అయ్యే మన పిల్లలకి అన్ని తెలియజేస్తూ వస్తున్నాం. వాటి గురించి పుస్తకాలు, వాటి గురించి విగ్రహాలు, శిల్పాలు, వాటి సంస్కృతులే ఇప్పుడు మనం వాడుతున్నాం. ఎన్నో ఒకప్పుడు మనిషి చేసిన ప్రతి పనిని సంస్కృతులుగాను, నాగరికతలుగాను, మనిషి అభివృద్ధి చెందుతున్న జ్ఞానం ఎలాగా వచ్చింది, ఇటువంటి పనులు ఏ విధంగా మొదలుపెట్టాడు, ఏ విధంగా చేశాడు అన్నదే మనిషి యొక్క నాగరికత. స్త్రీలకు పురుషులకు మధ్య తేడా ఏ విధంగా వచ్చింది? స్త్రీలు ఇంటి దగ్గర తమ పనులన్నీ చక్కబెట్టుకునేవారు. పురుషుడు బయటికి వెళ్ళి ఆహారాన్ని తీసుకొచ్చేవాడు. వాటిని శుభ్రంగా వండిపెట్టి పిల్లలను చూసుకుని
తన ఇంటిని అంతా చూసుకునేది. స్త్రీ పురుషుడి కంటే కొంచెం బలహీనత. ఏ విధంగా బలహీనత అంటే తక్కువ కాదు, బలహీనత. ఏంటంటే వాళ్ళకున్న శారీరక బలహీనతను బట్టి తక్కువ కానీ, ఆవిడకు వచ్చే మూడు సింగ్స్ బట్టి ఆవిడ తక్కువ కానీ, అంతకుమించి స్త్రీకి పురుషుడికి తేడా ఏం లేదు. ఇద్దరూ సమానమే. ఆ ఒక్క విషయంలో తప్పించి స్త్రీ తక్కువ కాదు, పురుషుడు తక్కువ. ఎవరికి ఉండే గౌరవం వాళ్ళకు ఉంది. అయితే కాలక్రమేణా పురుషుడు స్త్రీని ఒక వస్తువుగా, తనకున్న బలహీనతను బట్టి అది తక్కువ మనిషి అని, స్త్రీ తక్కువదని భావించి పురుషుడు స్త్రీని ఒక వస్తువులాగా, జంతువులాగా, ఒక బానిసలాగా చూడడం మొదలుపెట్టాడు. సాటి మనిషిలాగా భావించకుండా స్త్రీ మీద కూడా నేనే బలవంతుని భావించి, నేనే దేవుడినని, స్త్రీ కంటే పురుషుడే గొప్పనని భావించి, నేనే దేవుడినని స్త్రీకి ఒక వంటింటి కుందేలుగాను కొన్ని పనులు చేయడానికి ఆవిడ అర్హురాలని భావించి, నేనే హెడ్ అని, నేనే పెద్దవాడిని, నేనే ఉన్నతమైన వాడిని పురుషుడు గర్వించి, నేనే దేవుడిగా, పురుషుడే భర్తే దేవుడిగా భావించడం మొదలుపెట్టాడు. పురుషుడి ప్రమేయం లేకుండా స్త్రీ ఏ పని చేయకూడదని, కొన్ని పనులే చేయడానికి స్త్రీ అని భావించి, పురుషుడే గొప్పవాడని, పురుషుడే దేవుడు అని మనిషి భావించాడు. అయితే స్త్రీకి కూడా ఒక మైండ్, తనకి జ్ఞానము, తనకి హృదయం, ఆలోచించే శక్తి ఉంది కాబట్టి పురుషుడు చేసే ప్రతి పనిని గమనిస్తూ, ప్రతి మాటని, తనకున్న జ్ఞానాన్ని ఆవిడ గ్రహించడం మొదలుపెట్టింది. అప్పుడు ఇదంతా గ్రహించిన పురుషుడు, స్త్రీ పురుషుడికి తేడా ఏమీ లేదని గ్రహించిన మనుషులు స్త్రీకి స్వాతంత్రం ఇవ్వడం కోసం, స్త్రీ కూడా మనలాగా పనిచేస్తుంది. జ్ఞానంలోను, మాటల్లోను, పనుల్లోను, పిల్లలను చూసుకునే విషయంలోను, యుద్ధాలు చేయడంలోను, రాజ్యాలను ఏలడంలోను, మనిషిని పరిపాలించడంలోను, వాళ్ళకి ఏ విషయాన్ని వివరించడంలోను, కుటుంబాన్ని కట్టడంలోను స్త్రీ పాత్ర పురుషుడి కంటే ఎక్కువ ఉందని గ్రహించి స్త్రీకి స్వాతంత్రం ఇవ్వడం మొదలుపెట్టాడు. పురుషుడంతా సమానము అని గ్రహించి వాళ్ళకి స్వాతంత్రం ఇవ్వడం, పురుషులతో సమానంగా జీవించే హక్కు వాళ్ళకి కలిగించాడు. అప్పుడు పురుషులు పితృస్వామ్య కానీ స్త్రీలు ఆ స్వతంత్రాన్ని పురుషుల మీద ఆధిపత్యం చేయడానికి, అధికారం చేయడానికి, పురుషుల్ని అణిచి తమ కాళ్ళ కింద పెట్టుకోవడానికి ఉపయోగించడం మొదలుపెట్టారు. పురుషుల కంటే మేమే గొప్పని చెప్పుకునే విధంగా, మేము లేకపోతే ఏమీ లేదని, సృష్టి లేదని అని గర్వించడం మొదలుపెట్టారు. వాళ్ళని గొప్ప చేసుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళకున్న స్వతంత్రం బట్టి కుటుంబాలను వాళ్ళకున్న స్త్రీలకు ఇచ్చిన స్వతంత్రం బట్టి కుటుంబాలని పురుషుడికి దూరంగా ఉండటం మొదలుపెట్టారు. కుటుంబాలకు దూరంగా ఉండటం మొదలుపెట్టారు. పురుషుల్లాగా మేము కూడా సెక్సువల్ లైఫ్ ఎంజాయ్ చేయాలనే ఒక ఆలోచన స్త్రీలకు వచ్చింది. సెక్సువల్ ఫ్రీడమ్ కావాలని కోరుకున్నారు. ప్రతి దాంట్లో మాకు ఫ్రీడమ్ కావాలి, మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం. పురుషుడు మమ్మల్ని అనడానికి అర్హత లేదు. ఎవరిని మమ్మల్ని క్వశ్చన్ వేయకూడదు. సాటి స్త్రీ కూడా మమ్మల్ని క్వశ్చన్ వేయకూడదు మేము చేసే పనులకు అన్న విధంగా స్త్రీలు తమ స్వతంత్రాన్ని ఉపయోగించుకున్నారు. పెళ్లి చేసుకోవడానికి కూడా ఇష్టపడతలేదు. పురుషుడితో పెళ్లి చేసుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. పురుషుడితో పెళ్లి చేసుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. పిల్లలు కనడానికి ఇష్టపడడం లేదు. వాళ్ళ స్వతంత్రాన్ని ఎంత స్టేజ్కి తీసుకొచ్చింటే స్త్రీలను అణిచివేసే విధంగా అంత
స్త్రీలను అణచివేసే విధంగా వాళ్ళ స్వతంత్రాన్ని ఉపయోగించుకున్నారు.